రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ అనలిస్ట్ అందే సత్యం గారు. నమస్కారం అండి సత్యం గారు. నమస్తే అండి. సత్యం గారు, ఆసిమ్ మునీర్ మొన్నటి వరకు ఆర్మీ చీఫ్, ఇప్పుడు అదనంగా సిడిఎఫ్ బాధ్యతలు, అంటే అత్యంత శక్తివంతమైనటువంటి ఒక వ్యక్తిగా ఆయన పాకిస్తాన్లో మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ అదనపు బాధ్యతలు సిడిఎఫ్గా ఆయనను నియమించడం కావచ్చు, ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు, ఆయన ఇస్తున్నటువంటి వార్నింగ్స్ అటు ఆఫ్ఘనిస్తాన్కి ఇటు ఇండియాకు చూస్తే పాకిస్తాన్ ఇప్పటికే మిలిటరీ ఆధీనంలోనే ఉంది. అక్కడ ప్రధానమంత్రి ఉన్నప్పటికీ కూడాను లేనట్టే రబ్బర్ స్టాంప్ లాగా ఉంటూ ఉన్నారు. గత 75 ఏళ్ల నుంచి ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్లు అందరూ కూడా అదే కోవలోకి వచ్చున్నారు. కానీ ఈయన విషయానికి వచ్చేసరికి ఇప్పుడు ఈ సిడిఎఫ్ రావడము, ఆయనకి కంప్లీట్గా లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ తెచ్చుకోవడం కావచ్చు, ఇవన్నీ టోటల్గా అక్కడ ప్రభుత్వాన్ని రబ్బర్ స్టాంప్గా మార్చేటువంటి దిశగా జరుగుతున్నటువంటి ప్రయత్నాలు. అండ్ ఇటు అమెరికా కావచ్చు, ఇటు ఇండియా కావచ్చు, అటు చైనా కావచ్చు, వీళ్ళందరికీ ఏ రకమైనటువంటి సంకేతాలను ఇస్తుందంటారు? ప్రాథమికంగా పాకిస్తాన్కు 2 లక్షణాలు ఉన్నాయి. ఒకటి, భారత వ్యతిరేకత అనేది ప్రతి పౌరులోను, పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిలోను దాన్ని ఇంటర్లైజ్ చేసే విధంగా గత 70 ఏళ్లుగా పాకిస్తాన్ వ్యవహరించింది. భారతదేశానికి ఎవరు వ్యతిరేకంగా స్ట్రాంగ్గా మాట్లాడితే అతన్ని హీరోగా చూస్తారు పాకిస్తాన్లో. ఆ స్థితి పాకిస్తాన్లో ఉంది. ఇది ఒక ప్రాథమిక లక్షణంగా తయారైంది. రెండవది, మిలిటరీ డిజైన్స్ అన్నీ కూడా అమెరికా డిజైన్స్ ప్రకారం పాకిస్తాన్ నడుస్తుంది. వెదర్ ఇట్ ఈస్ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఆర్ ఎనీ అదర్ గవర్నమెంట్. యుఎస్ డిజైన్ ప్రకారమే పాకిస్తాన్ మిలిటరీ కానీ పాకిస్తాన్ డిఫెన్స్ కానీ మొత్తం కూడా దాని డిజైన్ ప్రకారం వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు చూస్తే కూడా ఇవాళ సహజంగానే ప్రైమ్ మినిస్టర్గా ఇమ్రాన్ ఖాన్ గెలిచిన తర్వాత ఇమ్రాన్ ఖాన్ అమెరికా వ్యతిరేక వైఖరి తీసుకుంటూ, ఇన్నాళ్ళ సంది మాకు నష్టం చేసింది అమెరికాని, భారతదేశం చూసి నేర్చుకోవాలి, భారతదేశం సరైన పందాలో ఉందని కూడా ప్రకటించడు. మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే ఇమ్రాన్ ఖాన్ నుంచి ఆ మాట వస్తుందని. చేసిన తర్వాత సహజంగానే ఊరికి వెళ్ళదు అమెరికా. గెలిచినటువంటి ఇమ్రాన్ ఖాన్ నుంచి దరిదాపు ఒక 30 మంది పార్లమెంట్ సభ్యులకు లాక్స్ ఆఫ్ డాలర్స్ వాళ్ళకు లంచం ఇచ్చి 30 మందిని ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష కూటమికి మార్చారు. మార్చిన తర్వాత ఇప్పుడు పార్లమెంట్లో మైనారిటీ పడిన తర్వాత ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది. అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రజలతో ఎన్నికైనటువంటిది కాదు, ఇమ్రాన్ కూలదోసి వచ్చినటువంటి అమెరికా సపోర్ట్ తోటి కూలదోసి వచ్చినటువంటి ప్రభుత్వం. ఇది మొదటి లక్షణం. తర్వాత రెండవది, ఇవాళ ఇమ్రాన్ ఖాన్ని అరెస్ట్ చేసిన తర్వాత కూటమికి ఇతను ఆర్మీ చీఫ్ ఉన్న తర్వాత ఇంకా ప్రిఫరెన్స్ ఎక్కువైన తర్వాత ఇప్పుడున్నటువంటి ప్రెసిడెంట్ కానీ ప్రధానమంత్రి కానీ అంతా అమెరికన్ నామినేటెడ్ కాబట్టి సహజంగానే ఎలక్టెడ్ గవర్నమెంట్ కాదు కాబట్టి సహజంగానే మిలిటరీ మెన్ స్ట్రాంగ్ ఉంటాడు. దాన్ని అమెరికా మరింత ప్రోత్సహించింది. ఈ మధ్య కాలంలో 2 మాటలు మున్నీరు అమెరికన్ ప్రెసిడెంట్కు వైట్ హౌస్లో మీట్ అయ్యాడు. అసాధారణంగా పాకిస్తాన్ ప్రెసిడెంట్ పోతే పర్వాలేదు, ప్రైమ్ మినిస్టర్ పోతే పర్వాలేదు, ఒక సైన్య అధ్యక్షునికి అమెరికా అధ్యక్షుడు విందు ఇవ్వటం, చర్చలు జరపటం అనేది అరుదు. కాబట్టి అట్లా మున్నీర్ని ప్రోత్సహించుకుంటూ వస్తుంది అమెరికా. దాంతో సహజంగానే మున్నీర్ చెప్పిన, ఇప్పుడు ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ చెప్పినట్టే మున్నీర్ అంటాం కాదు, మున్నీర్ చెప్పినట్టే ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ వింటున్నారు పాకిస్తాన్లో. కాబట్టి మున్నీరు సిడిఎఫ్ అధ్యక్షుడిగా ఇప్పుడు నిర్ణయించడం అనేది పెద్ద చూసే వాళ్ళకు కొత్త అనిపించవచ్చు, కానీ అంతర్లీనంగా పాకిస్తాన్ రాజకీయాలను అర్థం చేసుకునే వాళ్ళకు ఇది కొత్త ఏం కాదు. కాబట్టి సిడిఎఫ్గా నియమించబడ్డాడు. అయితే మున్నీర్ను చూస్తే పర్సనల్ పాకిస్తాన్కి ఇష్టమైనటువంటి హిస్టరీ మున్నీరుకుంది. పాకిస్తాన్లో ఏ పాలకులు వచ్చినా ఇష్టపడే హిస్టరీ మున్నీరుకుంది. ఎందుకంటే అతను ఇతరుల కన్నా భిన్నంగా ఐఎస్ఐ చీఫ్గా చేసిండు, తర్వాత మిలిటరీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా చీఫ్గా చేసిండు, మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్గా చేసిండు, తర్వాత ఐఎస్ఐ చీఫ్గా చేసిండు. ఇటువంటి దరిదాపు మున్నీర్తో పాటు ఉన్నటువంటి ఈక్వల్ క్యాడర్స్ 6గురిలో మున్నీర్కు ఇది ప్లస్ అయింది. దాంతో 22లో వాస్తవానికి అతను 22 నవంబర్ 27 నాడు రిటైర్ కావాలి. ఆయన టెన్యూర్ అది.
అయితే 27th రిటైర్ కావాలంటే 24th 23rd రిటైర్మెంట్ పేపర్లు పంపుకున్నాడు. పంపుకుంటే అప్పటికప్పుడు అప్పుడున్నటువంటి ప్రైమ్ మినిస్టర్ షరీఫ్ ఆ, తన బ్రదర్ని కన్సల్ట్ చేసి ఎక్షన్స్ ఇద్దామని చెప్పేసి ఎక్షన్స్ ఇచ్చారు. 29th నాడు ఆర్డర్స్ పాస్ చేశారు. హ్మ్. ఆర్డర్స్ పాస్ చేసిన తర్వాత ఆర్మీ చీఫ్గా నామినేట్ చేశారు. అట్లా ఆర్మీ చీఫ్గా నామినేట్ చేసి 3 years ఎక్స్టెన్షన్ ఇచ్చారు మున్నీరుకు. హ్మ్. 3 years ఎక్స్టెన్షన్ ఇచ్చినాక మొన్న November 24th నాడు 3 years నుంచి దాన్ని 5 yearsకి ఎక్స్టెన్షన్ చేశారు. ఇప్పుడు Hmm. ఏది పాకిస్తాన్ అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం 3 years నుంచి అది 5 yearsకి ఎక్స్టెండ్ చేశారు. అంటే మున్నీర్ టైము 27 నవంబర్ వరకు 27 నవంబర్ వరకు అంటే ఇప్పటికి ఆర్మీ చీఫ్ అయి 3 ఏళ్ళు అయింది, మరొక 2 ఏళ్ళు వాస్తవానికి 3 ఏళ్ళు అయింది కాబట్టి రిటైర్ కావాలి. కానీ 5 ఏళ్ళు రిటైర్ ఎక్స్టెన్షన్ చేస్తే ఇప్పుడు 27 వరకు నవంబర్ వరకు తాను సర్వీసులో ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఆర్మీ చీఫ్ ఉంటేనే కాకుండా ప్యారలల్గా 3 మిలిటరీ ఆర్గనైజేషన్స్ని ఒక గుడుకు తీసుకొచ్చి చీఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అని చెప్పేసి ఒక పదవి సృష్టించి దానికి అధ్యక్షుని చేశారు. పాకిస్తాన్ హిస్టరీలో ఇతనే మొదటి చీఫ్. ఇట్లా కంబైన్డ్ ఫోర్సెస్ చీఫ్ ఉండటం అనేది హిస్టరీ ఇతనే మొదటి చీఫ్. తర్వాత రెండవ ఇతనికి మార్షల్ అవార్డు కూడా చేశారు. ఈ మార్షల్ అవార్డు పొందినటువంటి రెండో వ్యక్తి ఆయూబ్ ఖాన్ మొదటి వ్యక్తి, ఇప్పుడు మునీర్ రెండో వ్యక్తి. కాబట్టి రోజు రోజుకు ఈ 5 ఏళ్లలో ఎంతెంత ఒటుడైనంతగా ఆంజనేయుని శరీరం పెరిగినట్టుగా పెంచుకున్నట్టుగా తను ఈ విధమైనటువంటి ఎదుగుదల పెంచుకుంటూ వచ్చాడు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాస్తవానికి పరిపాలించేది మున్నీరే. వీళ్ళందరూ కూడా ఒట్టి బొమ్మల కింద లెక్క. ఎవరు ప్రెసిడెంట్ అయినా లేకపోతే ప్రధానమంత్రి అయినా ఎవరైనా సరే. కాబట్టి తర్వాత ఈయనని ఇప్పుడు CDF ఎక్స్టెన్షన్ చేయడానికి 6 minutes చర్చ జరిగింది అంతే. వితిన్ 6 minutes పార్లమెంట్ తీర్మానం చేసి చీఫ్గా నామినేట్ చేశారు. కాబట్టి ఈ విధమైనటువంటి దరిదాపు మున్నీరు మొత్తాన్ని హైజాక్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు పాకిస్తాన్ మున్నీరు చేతులు అంటే మున్నీరు అమెరికా చేతులు ఉంది. కాబట్టి అమెరికా డిజైన్ ప్రకారం ఇప్పుడు మున్నీరు ప్రోత్సహిస్తున్నారు. మున్నీరు సో ఓవరాల్ గా మునీర్ని చూస్తే అయూబ్ ఖాన్ అలాగే జియా ఉల్ వాళ్ళ కంటే కూడా డేంజరస్ పవర్ కాన్సన్ట్రేషన్ గా చూడాలంటారు.